నమస్తే. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి భారీ షాక్ ఇచ్చు అనుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీకి రాజీనామా లేఖనైతే అందజేశారు. కిషన్ రెడ్డి గారికి ఆ లేఖను కూడా రాశారు. సో అసలు ఎందుకు బీజేపీ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు. విక్రమ్ గౌడ్ గారు నమస్తే. నమస్తే. ఎందుకు పార్టీలో చేరారు, ఎందుకు రాజీనామా చేశారంటే ఏం చెప్తారు? ఆ రోజు రాజకీయ పరంగా డీకే అరుణ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నా దగ్గరకు వచ్చి జాయిన్ కామని కోరడం జరిగింది. దాని తర్వాత మోదీ గారి ఆలోచన ఇవన్నీ నచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఓకే. కానీ అక్కడ పరిస్థితులు చూపెట్టడానికి ఒకటి ఉన్నాయి, చేయడానికి ఒకటి ఉన్నాయి. అయినా కానీ ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యత ఏడ కూడా క్వశ్చన్ చేయకుండా ప్రతి బాధ్యతని ఒక కార్యకర్తగా దాన్ని పూర్తి స్థాయిలో కూడా నా డ్యూటీ చేయడం జరిగింది. ఓకే. 3.5 సంవత్సరాలు అయిపోయాక కానీ కూడా ఈ రోజుకి కూడా నాకు పార్టీ పదవి అంటూ కూడా లేదు. ఓకే. తీసుకుపోయినప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి తీసుకెళ్లారు. ఏమి ఇచ్చినప్పుడు వాగ్దానాలు? ఎందుకులేండి, అవన్నీ మాట్లాడితే కూడా అది బాగుండదు. ఇచ్చిన వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. ఓకే. అది ఈ రోజు వరకు ఆ వాగ్దానాలు పూర్తి చేయడం వదిలేసేయండి, కనీసం ఒక పార్టీలో ఒక స్థాయి కల్పించడం కూడా కుదరలేదు. నాకొక్కడికనే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు పార్టీలో జాయిన్ అయ్యి తిరిగి వెళ్ళిపోయారంటే అది పార్టీ ఫెయిలియర్ కాదు, అది పార్టీలో ఉన్న నాయకులు ఫెయిలియర్. నేను పార్టీని తప్పు పట్టట్లేదు, పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలను తప్పు పట్టట్లేదు. కార్యకర్తలను వాడుకొని వదిలేయడంలో ఎక్స్పర్ట్లు వీళ్ళు. అంటే పార్టీ బీజేపీ పార్టీలో కొంతమంది వ్యక్తులు, పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళకు సొంతంగా ఒక నలుగురు వచ్చి నిలబడలేరు. వాళ్ళు సింగిల్గా వచ్చి అంటే 1 మ్యాన్ ఆర్మీ అంటారు చూడండి, వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. పనిచేసే కార్యకర్తలది ఏంది పరిస్థితి, రాజకీయ నాయకులది ఏంది పరిస్థితి, వాళ్ళ ఇంట్లో సొంత ఓట్లు పడవు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ పరిస్థితి నాకు నచ్చక నేను పార్టీని రిజైన్ చేయడం జరిగింది. కనీసం ఎంత ఓపిక పట్టాలో, ఎన్నిసార్లు మొరబెట్టుకోవాలో, ఎన్నిసార్లు పార్టీలో అధిష్టానానికి చెప్పుకున్నా వీళ్ళు ఆ కరెక్ట్ ఫీడింగ్ పైన ఇయ్యరు. ఆ పైన వాళ్ళు వీళ్ళని గుడ్డిగా నమ్మడం తప్ప ఇంకా పార్టీ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి మాత్రం కష్టం. ఎందుకు అధ్యక్షుడి మార్పు తర్వాత ఇవన్నీ పునరావృతం అవుతా ఉన్నాయి సమస్యలు, లేకపోతే అంతకుముందు నుంచి ఉన్నాయి? అధ్యక్షుడు మార్పు అనేది ఏదో టైం బీయింగ్ వచ్చింది. అధ్యక్షుడు మార్పు ముందటి నుంచే కదా ఇదంతా పోయింది. ఓకే. అధ్యక్షుడేమి ఆయనేమి గొప్పతనం కాదు కదా. కానీ బండి సంజయ్ వచ్చినాకనే బాగా గ్రాఫ్ పెరిగింది, ఆయన తీసేసినాక గ్రాఫ్ పడిపోయింది. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన నిలబడ్డది పక్క కాన్స్టిట్యున్సీలో నిలబడలే, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో నిలబడ్డాడు. ఆయన ఎంపీ స్థానాల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలోనే నిలబడ్డాడు. ఆయన అనుకున్న 60 మందికి టికెట్లు ఇప్పించుకున్నాడు. ఓకే. ఈ నేషనల్ జనరల్ సెక్రటరీగా అయ్యిండు. ఆయనకు డిమోషన్ కాలే, ప్రమోషన్ అయింది. ఆయన మాట కూడా అధిష్టానం కూడా నో అని చెప్పలేదు. మరి అట్లాంటప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన ఒక్కడే ఓడిపోలేదు కదా, ఈటెల రాజేందర్ ఓడిపోయిండు, వీళ్ళంతా ఓడిపోయారు కదా. వీళ్ళందరూ ఎవరు? నేను రాజకీయ నాయకుడిని, నేను సూపర్ తోపు, నేను బాండ్, నేను జేమ్స్ బాండ్ అని చెప్పుకుంటలేడు కదా. చెప్పుకునేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే చెప్పుకుంటుర్రో ఆయనకు సోషల్ మీడియా టీం ఉంటుంది, వాళ్ళకు ఒకటే పని ఉంటుంది, ముంగటోళ్ళని తిట్టుడు. బండి సంజయ్ అనే వ్యక్తికి ముంగటోళ్ళని తిట్టడం తప్ప వాళ్ళ టీంకి ముంగటోళ్ళని తిట్టడానికి ఒక టీంని హైర్ చేసి పెట్టుకుంటారు సోషల్ మీడియాలో. ఓకే. వాళ్ళకి మంచి చెడు మాట మర్యాద అని ఏముండదు. ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ని తిట్టడమే ఉంటుంది. దానికి ఒక టీం సపరేట్గా రెడీ చేసి పెట్టుకుంటాడు ఆయన. అట్లా ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్లో ఉన్నాయి అంటారు, కానీ కాంగ్రెస్లో అసలు దీన్ని కంపేర్ చేసుకుంటే ఏది లేదు. ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీలో ఉన్న విక్రమ్ గౌడ్ది ఏ గ్రూప్ అంటే ఏం చెప్తారు? నాకు ఏ గ్రూప్ లేదు కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు అంట. నేను ఒక గ్రూప్ నన్ను నమ్ముకొని ఉంటే నాకు ఈరోజు టికెట్ వచ్చేది, నా వాగ్దానాలన్నీ పూర్తయ్యేవి. ఏ గ్రూప్ని నమ్ముకోకుండా ఓన్లీ గోషామైల్ ప్రజల్ని మాత్రమే నమ్ముకొని ఉన్నా కాబట్టి నాకు ఏది ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా గోషామైల్ని ప్రజల్ని నమ్ముకుంటా, రేపు కూడా గోషామైల్ ప్రజల్ని నమ్ముకుంటా. ఈరోజు నేను ఏదో పార్టీ వదిలేసినంత మాత్రాన నేను ఈడికిపోతా అని మాత్రం అనట్లేదు. ప్రజెంట్గా బీజేపీ పార్టీ పరిస్థితి
చేతులారా సెల్ఫ్ సూసైడ్ అంటారు కదా, ప్రతి ఒక్కరిని వాళ్ళే దగ్గరుండి, అందులో కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను తీయను కానీ వాళ్ళు రూమ్లో కూర్చొని ఒక దిష్టి బొమ్మలు లాగా ఉంటారు అనమాట పార్టీ ఆఫీస్కి. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే ఆ పార్టీ ఎట్లా సర్వనాశనం కావాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేననే కాదు, చాలామంది కార్యకర్తలు కష్టపడినోళ్ళు, నేనంటే పక్క పార్టీ నుంచి వచ్చినా నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో కానీ బీజేపీ పార్టీకి సర్వం చేసి కూడా ప్రతి కష్టంలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ఈరోజు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు కానీ వాళ్ళకు గుర్తింపు మాత్రం లేదు.